ఇరాన్ పోర్టుల దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనపై ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ ఘాలిబాఫ్ మండిపడ్డారు. తమ నౌకలను అడ్డుకుంటే హార్మోజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. హార్మోజ్ జలసంధి, శాంతి ఒప్పందం తదితర విషయాలపై ట్రంప్ 1 గంటలోనే 7 పోస్టులు చేశారని, అవన్నీ అబద్దాలేనని ఘాలిబాఫ్ తెలిపారు. అబద్దాలతో యుద్ధం గెలవలేరని, చర్చల్లో కూడా పురోగతి సాధించలేరని విమర్శించారు. హార్మోజ్పై ఇరాన్కే పూర్తి నియంత్రణ ఉందన్న వాస్తవాన్ని అమెరికా ఇప్పటికే అంగీకరించిందని మహమ్మద్ ఘాలిబాఫ్ వెల్లడించారు. ఈ జలసంధిపై తమ అధికార పరిధిని ఎప్పటికీ వదులుకోబోమని స్పష్టం చేశారు. అటు శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎక్కడికి తరలించమని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి స్పష్టం చేశారు. ఇరాన్ భూభాగం తమకు ఎంత ముఖ్యమో యురేనియం కూడా అంతే ముఖ్యమని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. తమ ఓడరేవుల లక్ష్యంగా అమెరికా నేవీ దిగ్బంధనం కొనసాగితే కాల్పుల విరమణ ఉల్లంఘనగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు.